ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మనం ఈరోజు బహ్రెయిన్ దేశం గురించి ప్రార్థన చేద్దామా? దయతో అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నానండి. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి, నీవు మహిమాస్వరూపివి తండ్రి, సత్యస్వరూపివి. భూమి అంతా కూడా నీ కృపతో ఆవరించబడి ఉన్నది. సర్వలోకం నీ కృపతో నిండి ఉన్నది తండ్రి. సర్వలోకం, సర్వభూమి, సర్వ ప్రజలు నీవారు, మేము నీవారం తండ్రి. అందరి కోసం ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు తండ్రి. మరణించి తిరిగి లేచావు, రానయ్యున్నావు తండ్రి. అంతటా అందరూ మారుమనసు పొందాలని నీ చిత్తమై ఉంటుండగా దేవా తండ్రి, నశించిపోవు ఆత్మల కొరకు ఎంతో ఎదురు చూస్తున్నావు. వారు మారుమనసు పొందాలని, రక్షణ పొందాలని, నీ సన్నిధిలో నిత్యము నివసించాలని, నీతో సదాకాలం సహవాసం చేస్తూ నీ ఆనందంలో, నీ సంతోషంలో మేము కూడా పాలు పంపులు పొందవలనని ప్రతి మనిషి పట్ల ఉద్దేశించావు. నీవు చేయవలసినంతా చేశావు తండ్రి. దయగలిగిన తండ్రి, అయితే మానవులు నీ ఎడ్ల తప్పిదం చేసి నీవిచ్చిన కృపను, మహిమను కోల్పోయి ప్రభువా పాపం చేసి ఉండగా దయగలిగిన తండ్రి, నరక పాత్రులై ఉంటుండగా దేవా, నరక పాత్రులైన ప్రజలందరి కోసం ప్రాణం పెట్టావు తండ్రి. నీ వైపు తిరిగి రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని కోరుకుంటున్నావు. దుష్టత్వం విడిచి వివేకం కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నావు తండ్రి. దేవా, బోధిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్న నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సర్వలోక ప్రజలు, ద్వీప నివాసులు కూడా నీ వైపు తిరగాలి ప్రభా. ఇదిగో ఈ బహ్రెయిన్ దేశం, ద్వీప దేశం గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ ద్వీప దేశాన్ని మీరు దీవించండి. సుమారుగా 1.64 మిలియన్ ప్రజలు ఆ దేశంలో ఉంటుండగా దేవా, ఆ దేశ ప్రజలందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి వ్యక్తి ఆత్మతో, శాంతితో, సమాధానంతో వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించండి దేవా. నీ పోలికలోనికి మార్చండి తండ్రి. వారు మారు మనసు, రక్షణ పొందుకోవటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షించబడిన ప్రతి ఒక్కరిని ఉజ్జీవింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, వృద్ధులు, పెద్దవారు తండ్రి, యవ్వనస్తులు, చిన్నపిల్లలను కాపాడండి ప్రభా. నీ కృపలో భద్రపరచండి. యవ్వన బిడ్డలు ఎటువంటి చెడు మార్గములకు బానిసలు కాకుండా, వ్యసనానికి లోను కాకుండా